హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి మనం అసలు ఇన్పుట్ని ఎలా రీడ్ చేసుకోవాలి, అవుట్పుట్ని ఎలా ప్రింట్ చేయాలి, మనం రీడ్ చేసిన దాన్ని ఎలా అవుట్పుట్గా జనరేట్ చేయాలి అని చెప్పి ఇన్పుట్ అవుట్పుట్ ఫంక్షన్స్ అనేది చూస్తాము. ఓకే, లెట్స్ గో ఇన్ టు అవర్ టాపిక్. ఇది వచ్చేసి ఇన్పుట్ అంటే ఏంటి, అవుట్పుట్ అంటే ఏంటి, ఇది మనం కోడ్ అనేది ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. బేసికల్లీ ఇన్పుట్ అంటే యూజర్, అంటే ప్రోగ్రామ్ రాసే వాళ్ళు, లిటరల్లీ మీరు మీరు ఏదైతే కంప్యూటర్కి చెప్తున్నారో, లైక్ నాకు ఈ 2 నెంబర్స్ ఎడిషన్ చేయని చెప్తారు కదా, ఆ 2 నెంబర్స్ ఏంటి అని డైనమిక్గా మీరు ప్రజెంట్ చేయడం ఇన్పుట్. అండ్ వాటి నుంచి ఆ నెంబర్స్ని మీరు ప్రింట్ చేస్తే అది అవుట్పుట్ అనమాట. అది ఎలా రీడ్ చేసుకోవాలి, ఎలా ప్రింట్ చేయాలి అని చెప్పి నేను మీకు ఒక కోడ్ అనేది కంపైల్ చేసి చూపిస్తాను. అండ్ ఇక్కడ మనకి స్క్రీన్ మీద ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్ కోడ్ అనేది కనిపిస్తుంది. నేను మీకు అదే కంపైల్ చేసి చూపిస్తాను, చూడండి. నేను వచ్చేసి ఫస్ట్ ప్రోగ్రామ్ డాట్ పై అనే నేమ్తో సేవ్ చేశాను. నేను ఇన్పుట్ అనే ఫంక్షన్ని వాడా. ఇది ఏం చేస్తుందంటే మనం ఒక వాల్యూని తీసుకోమని చెప్పి మనకు అడుగుతుంది అనమాట. అంటే ఇక్కడ ఏదైనా ఎంటర్ చేయి అని చెప్పి మీకు ప్రింట్ చేస్తుంది. తర్వాత మీరు వాల్యూ అనేది ఎంటర్ చేశాక అది నెక్స్ట్ స్టెప్కి వెళ్తుంది. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి, మనం ఏ వాల్యూ ఎంటర్ చేసామో అది. ఇప్పుడు మనకి ఇక్కడ ఇన్పుట్ అనేది ఒక ఇన్బుల్ట్ ఫంక్షన్ అనమాట. సో ఈ ఇన్పుట్ ఫంక్షన్లోని మనం వాల్యూస్ని రీడ్ చేసుకోవడం అని చెప్పి వాడతాం. ఇది ఒకసారి కంపైల్ చేసి చూద్దాము, దాన్ని మీకు క్లారిటీగా అర్థమవుతుంది. సో ఇక్కడ చూస్తే మీకు ఎంటర్ సంథింగ్ అని చెప్పి వచ్చింది. అంటే మీరు ఈ డబల్ క్వోట్స్లో ఏదైతే ఇచ్చారో అది వస్తుంది అనమాట. సో ఇప్పుడు నేను ఇక్కడ సంథింగ్ ఒక నెంబర్ని ఎంటర్ చేస్తున్నా, 6. సో యూ ఎంటర్డ్ 6 అంటే ఇక్కడ నేను ఏదైతే ఎంటర్ చేసానో అది వచ్చింది. దీనికి సింటాక్స్ వచ్చేసి ఇక్కడ కామా అనేది మెన్షన్ చేయాలి మనం. అండ్ దీనికి డిఫరెంట్ సింటాక్సెస్ ఉన్నాయి, అది నేను నెక్స్ట్ పార్ట్స్లో చెప్పేస్తాను. సో ఇది చూడండి, యూ ఎంటర్డ్ అనేది నేను డబల్ కోట్స్లో పెట్టాను కాబట్టి అది ఇక్కడ మనకి డిస్ప్లే అయ్యింది. అండ్ ఎంటర్ సంథింగ్, సో ఆ వాల్యూ అది ఇక్కడ డిస్ప్లే అయ్యాక మనం వాల్యూ అనేది ఎంటర్ చేశాకనే అది నెక్స్ట్ స్టెప్కి వెళ్ళింది. సో లెట్ మీ డూ అనదర్ వన్. ఇప్పుడు నేను వచ్చేసి ఒక క్యారెక్టర్ని ఇస్తాను, లైక్ జే అనే లెటర్ని ఇస్తున్నా. సి యూ ఎంటర్డ్ జే. ఇది మనకి ఇన్పుట్ అవుట్పుట్ ఫంక్షన్స్ అనమాట. అవుట్పుట్ ఫంక్షన్స్లోని ఎక్కువగా మనం ప్రింట్ ఫంక్షన్ని వాడతాము. అవుట్పుట్ ఫంక్షన్ అంటే ప్రింట్ ఫంక్షన్ అని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఇన్పుట్ ఫంక్షన్ అంటే మీరు వాడుతున్న ఇన్పుట్స్. ఓకేనా? సో నెక్స్ట్ టాపిక్లోకి వెళ్దాము. ఇది వచ్చేసి సింటాక్స్ అనమాట. అసలు సింటాక్స్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు మీరు ఒక కోడ్ అనేది రాస్తున్నారు కదా, ప్రింట్ అని, ఇన్పుట్ అని, డబుల్ కోట్స్లోనే ఎందుకు పెట్టాలి, సింగిల్ కోట్స్లో పెట్టతాం కదా, అండ్ లైక్ కామా ఎందుకు ఇవ్వాలి, అది సింటాక్స్ అనమాట. అంటే మీరు కోడ్ రాయడానికి ఎగ్జాక్ట్గా రూల్స్ అనేవి డిఫైన్ చేస్తుంది. చూడండి ఇక్కడ డెఫినేషన్ కానీ చూస్తే, సింటాక్స్ ఈస్ ద సెట్ ఆఫ్ రూల్స్ దట్ డిఫైన్స్ హౌ టు రైట్ కోడ్ కరెక్ట్లీ ఇన్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇట్ ఇంక్లూడ్స్ ద స్ట్రక్చర్, కీవర్డ్స్ అండ్ సింబల్స్ దట్ మస్ట్ బి యూజ్డ్ ప్రాపర్లీ టు అవాయిడ్ ఎర్రర్స్. అంటే ఇప్పుడు మన లాంగ్వేజ్ని కంప్యూటర్ డికోడ్ చేసుకోవడానికి వాడుతున్నది మన ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కదా. సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో సింటాక్స్ అనేది ప్రీడిఫైన్డ్గా రాసాము. ఇక్కడ మన ఎగ్జాంపుల్ కనుక చూసుకుంటే, ఇక్కడ చూడండి కింద నేను మీకు ఎగ్జాంపుల్ అనేది మెన్షన్ చేశాను. ఫస్ట్ లైన్లోని ప్రింట్ హలో వరల్డ్ అని చెప్పి ఇవ్వగానే అది మనకి ఏమని చెప్పి అవుట్పుట్ వస్తుంది అని చెప్పి మీరు నాకు కమెంట్స్లో చెప్పండి. అండ్ సెకండ్ లైన్ అనేది అవుట్పుట్ రాదు, ఎందుకంటే నేను అక్కడ పిఆర్ఐఎన్ అని చెప్పి ఇచ్చా, టీ అనేది ఇవ్వలేదు. సో అక్కడ నాకు ప్రింట్ అనే వర్డ్లో తప్పు ఉంది కాబట్టి కంపైలర్గా అది ఏంటో తెలియదు కాబట్టి అది అవుట్పుట్ అనేది ఇవ్వదు. ఇది మనం ఎగ్జిక్యూట్ చేసి చూద్దాము, దెన్ మీకు ఎర్రర్ అనేది ఎలా వస్తుంది అని తెలుస్తుంది. ఓకే, లెట్స్ గో ఇన్ టు అవర్ విఎస్ కోడ్. సో అక్కడ తీసుకున్న ఎగ్జాంపులే చెప్తున్నాను, చూడండి. నేను ఫస్ట్ ఈ ఒక్క సింగిల్ లైన్ని మాత్రమే కంపైల్ చేసి చూపిస్తాను. సో ఇది హలో వరల్డ్ అని చెప్పి ప్రింట్ అవ్వాలి, అదే కదా మనం రాసాము. సి లెట్స్, అండ్ ఇది చూడండి ప్రింట్ అయ్యింది హలో వరల్డ్ అని. ఇప్పుడు నేను నెక్స్ట్ దాంట్లోని టీ అనేది ఇవ్వలేదు. సో లెట్స్ ప్రింట్ దిస్ అండ్ సీ వాట్ హ్యాపెన్స్. చూడండి ఇక్కడ నాకు ఎర్రర్ అనేది మెన్షన్ అయినట్టు చూపిస్తుంది. అండ్ ఇంకొకసారి మనం కూడా చూద్దాం అసలు ఎర్రర్ అసలు ఎలా వస్తుంది. చూడండి ఇక్కడ పిఆర్ఐఎన్
ఇక్కడ మనకి ఎర్రర్ చూపిస్తున్నట్టు చూపించింది. పిఆర్ఐఎన్ అనేది డిఫైన్ కాలేదు, అది ప్రింటా అని చెప్పి అడుగుతుంది. సో ఓకే, మనకి ఇలా కొన్ని కొన్ని సజెషన్స్ అనేది ఇస్తుంటది అనమాట. అది విఎస్ కోడ్ లో ఉన్న ఒక చిన్న ప్లస్ పాయింట్. ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు నేను ఇంకొకటి రాస్తాను. అదేంటంటే ప్రింట్ అని రాస్తున్నా అండ్ హెల్లో స్పేస్ వరల్డ్ ఇచ్చా, బట్ నేను ఇక్కడ బ్రాకెట్ని తీసేస్తున్నా. చూడండి, ఇది కూడా మనకి కంపైల్ అనేది అవ్వదు, ఎందుకంటే ఇది కూడా మనకి ఎర్రరే. నేను ఇక్కడ నేను ఇది కమెంట్స్ చేస్తున్నాను సో దట్ మీకు వచ్చే ఎర్రర్ ఏంటి అని చెప్పి అర్థమవుతుంది. చూడండి, సో చూసారా ఇక్కడ సింటాక్స్ ఎర్రర్ ఏంటి, ఇది ఖచ్చితంగా క్లోజ్ అవ్వాలి, ఇది ఎక్కడ క్లోజ్ కాలేదు కాబట్టి నెవర్ క్లోజ్డ్ అని చెప్పి వచ్చింది. సో మనం అది ఎక్కడ క్లోజ్ చేయాలని చెప్పి మనం చూసుకోవాలన్నమాట. ఓకేనా. ఇది వచ్చేసి సింటాక్స్. నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళిపోతాం. ఇండెంటేషన్. ఇండెంటేషన్ అంటే ఏంటి? ఏంట్రా ఈ కొత్త కొత్త పదాలన్నీ, ఏంట్రా ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అన్నట్టు ఉంది కదా, బట్ చాలా బాగుంటుంది తెలుసా ఇండెంటేషన్. సి అంటే ఇప్పుడు మనం ఇక్కడ మన కింద ఎగ్జాంపుల్ బట్టి వెళ్దాము. ఇఫ్ కానీ ఫర్ కానీ లూప్స్ అంటాం అనమాట వీటిని. ఇది మన నెక్స్ట్ వీడియో పార్ట్ 7లో ఇదే వస్తుంది. సో లూప్స్లోని ఇఫ్ ఎల్స్ ఇఫ్ అని కొన్ని ఉంటాయి, వైల్ లూప్ అని. సో ఇవి వచ్చేసి మనం ఏం చేస్తామంటే, మనం ఇప్పుడు ఇక్కడ డాట్స్ కదా, మనం ఇక్కడ స్పేస్ ఇచ్చాం చూసారా ప్రింట్కి ముందు సెకండ్ లైన్లోని, అది ఇండెంటెడ్ కోడ్ అనమాట. అంటే అది కరెక్ట్గా రన్ అయిపోతుంది. సో మనం సి ప్రోగ్రామింగ్లో కానీ చూసుకుంటే వి యూస్ బ్రాకెట్స్, పెరాన్సిస్ వాడతాము, ఫ్లవర్ బ్రాకెట్స్. సో అవి ఎందుకంటే ఇది బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది డిఫైన్ చేస్తుంది. మనం ఫంక్షన్స్ రాసినప్పుడు కానీ లూప్స్ రాసినప్పుడు కానీ ఇది ఇంతవరకు ఎగ్జిక్యూట్ అయ్యి ఎగ్జిట్ అయిపోవాలి అని చెప్తాం అనమాట. దీని మీద మనకు క్లారిటీగా నేను నెక్స్ట్ వీడియోస్లో చెప్తా, బట్ ఇక్కడ నేను మీకు చిన్న ఎగ్జాంపుల్గా చెప్తున్నా. ఓకేనా. ఇప్పుడు నేను అక్కడ ఏమని చెప్పి ప్రింట్ అవుతుంది, ఒకవేళ ట్రూ అయితే ఇండెంటెడ్ కోడ్ రన్స్ కరెక్ట్లీ, దాని తర్వాత అది బయటకు వచ్చేస్తుంది. అంటే చూడండి డిఫరెంట్గా వచ్చింది కదా, అక్కడ దిస్ రన్స్ అవుట్ సైడ్ ద బ్లాక్, అంటే ఇఫ్ బ్లాక్ అనేది అక్కడతో క్లోజ్ అయిపోయింది అని అర్థం. చూడండి మన డెఫినేషన్ కానీ చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఇండెంటేషన్ ఇన్ పైథాన్ రిఫర్స్ టు ద స్పేసెస్ ఆర్ ట్యాబ్స్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ద లైన్ టు డిఫైన్ ద కోడ్ బ్లాక్స్. చెప్పాను కదా కోడ్ యొక్క బ్లాక్ని డిఫైన్ చేయడం అని చెప్పి వాడదాం. ఇట్ ఈస్ ఎసెన్షియల్ ఫర్ స్ట్రక్చరింగ్ లూప్స్ ఫంక్షన్స్ అండ్ కండిషన్స్ ప్రాపర్లీ. సో ఇప్పుడు మనం ఏమైనా కండిషన్స్ ఇవ్వాలన్నా చెప్పాను కదా, లూప్స్ నెక్స్ట్ వీడియోస్లో వస్తుంది, ఫంక్షన్స్. సో వీటిలో వేటే చేయాలనుకున్నా కోడ్ అనేది కరెక్ట్గా రన్ అవ్వాలి అంటే ఇండెంటేషన్ అనేది ఇవ్వాలి. దీని మీద కూడా మనం ఒక ఎగ్జాంపుల్ని చూద్దాం. నేను మీకు అక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా చెప్తున్నా. ఇదేంటంటే ఒకవేళ ట్రూ అయితే నాకు ఈ సి అంటే ఇక్కడ చూసారా నేను స్పేస్ ఇచ్చాను, ఇదనమాట ఇండెంటేషన్ నాకు. ఓకేనా, ఇది ఇండెంటేషన్ అంటాం మనం. ఇక్కడ నేను పెట్టి ఇప్పుడు ఎంటర్ అని ట్యాప్ చేస్తే నాకు ఇక్కడికే వస్తుంది అనమాట, కన్సర్ స్టార్టింగ్కి వెళ్ళట్లేదు. ఎందుకంటే విఎస్ కోడ్లో ఇంటర్నల్గా తను తీసుకుంటుంది ఇండెంటేషన్. పైథాన్లో డాట్ పైతో సేవ్ చేసాం కదా, సో అది తీసుకుంటుంది. ఇది నేను ఒకసారి మీకు ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. ఇండెంటెడ్ కోడ్ రన్స్ కరెక్ట్లీ అంటే దీని లోపల ఉన్నది కరెక్ట్గా రన్ అవుతుంది అని. నేను మీకు సేమ్ లైన్ని చూడండి ఇక్కడే ఇండెంటేషన్ లేకుండా ఇస్తున్నా. సో దెన్ మీకు అర్థమవుతుంది అనమాట అసలు ఏం జరుగుతుంది అని. చూడండి ఇండెంటేషన్ ఎర్రర్ వచ్చింది చూసారా, ఎక్స్పెక్టెడ్ అండ్ ఇండెంటెడ్ బ్లాక్ ఆఫ్టర్ ద ఇఫ్ స్టేట్మెంట్ ఆన్ లైన్ 1. సో ఇది మనం కనుక తీసేస్తే మళ్ళీ కోడ్ అనేది రన్ అయిపోతుంది. అర్థమైందా మీకు? సో లెట్స్ గో టు ద నెక్స్ట్ టాపిక్, స్ట్రింగ్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్. అంటే ఇప్పుడు మనం పైథాన్లోని టెక్స్ట్ డేటాని ఎంటర్ చేయాలి అనుకుంటే ఇన్పుట్ అనే ఫంక్షన్ని వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్గా మనం కనుక చూస్తే సిలో ఒక స్ట్రింగ్ని కనుక ఎంటర్ చేయాలంటే క్యారెక్టర్ ఏరేని డిఫైన్ చేయాలి. సో ఇక్కడ అలా కాదనమాట. ఈ స్ట్రింగ్ ఇన్పుట్ ఇన్ పైథాన్ అలౌస్ యూజర్ టు ఎంటర్ టెక్స్ట్ డేటా. ఇట్ ఈస్ క్యాప్చర్డ్ యూజింగ్ ఇన్పుట్ ఫంక్షన్. ఇది నేను మీకు ఆల్రెడీ ఫస్ట్ కోడ్లో చెప్పా ఇన్పుట్ ఫంక్షన్ అనేది ఎలా వాడతామని. ఓకేనా. సో స్ట్రింగ్ అని డిఫాల్ట్గా తీసేసుకుంటుంది, అంటే మీరు ఏ టైప్ని పాస్ చేసినా అది స్ట్రింగ్ గానే తీసుకుంటుంది. ఓకే.
ఇన్పుట్ వచ్చేసి అంటే మనం ఇంట్ ఆఫ్ ఏదైనా రాస్తాం అనమాట. అంటే చూడండి ఇక్కడ ఇంట్ ఆఫ్ ఇన్పుట్ అని చెప్పి రాసాం కదా. లిటరల్లీ మనం ఇక్కడ ఇంట్ ఆఫ్ ఇన్పుట్ అని చెప్పి రాసాం. ఇలా ఎందుకు రాసామంటే సో మనకి ఇక్కడ అర్థమవుతుంది అనమాట. అంటే ఇక్కడ మనకి స్ట్రింగ్ అనేది యాక్సెప్ట్ చేయదు, ఓన్లీ ఇంటీజర్ ఒక్కటే యాక్సెప్ట్ చేస్తుంది. ఇది ఎలాగ ఏంటి అని చెప్పి నేను మీకు నెక్స్ట్ కోడ్లో కంపేర్ చేసినప్పుడు చూపిస్తాను. అండ్ ఇక్కడ రూల్ ఏంటంటే డెసిమల్ వాల్యూస్ అనేది తీసుకోవద్దు. డెసిమల్ వాల్యూస్కి మనం ఫ్లోట్ ఇన్పుట్ అనేది వాడతాము. ఓకేనా, ఇక్కడ మనం న్యూమరిక్ ఇన్పుటే ఇవ్వాలి, అది రూల్ అనమాట. ఇంట్ అనే కీవర్డ్ ఇంటీజర్ని డిఫైన్ చేస్తుంది. సో మనం ఓన్లీ వితౌట్ డెసిమల్ హోల్ నెంబర్స్ ఒక్కటే ఇవ్వాలి. ఓకే, నెక్స్ట్ వన్ ఫ్లోట్ ఇన్పుట్. ఇక్కడ చూడండి ఫ్లోట్ ఆఫ్ ఇన్పుట్ అని చెప్పి మనం డిఫైన్ చేయొచ్చు. ఇక్కడ డెసిమల్ నెంబర్స్ని తీసుకుంటుంది. ఒకవేళ మీరు డెసిమల్ నెంబర్ ఇవ్వలేదు, ఇంటీజర్ ఇచ్చారు, బట్ ఇంప్లిసిట్లీ ఇట్ కన్వర్ట్స్ ఇంటూ ఫ్లోట్ అనమాట. అంటే పాయింట్ జీరోస్ పెట్టి అది ఇంటీజర్ని ఫ్లోట్లోకి కన్వర్ట్ చేసుకుంటుంది. ఇది మనకి ఫ్లోట్ ఇన్పుట్. దాని యొక్క సింటాక్స్ వచ్చేసి ఫ్లోట్ ఆఫ్ ఇన్పుట్. మనం ఇన్పుట్స్ అనేవి ఎలా తీసుకోవాలి అని చెప్పి ఒక చిన్న కోడ్లో చూద్దాం అనుకున్నాము కదా. సో ఇది వచ్చేసి మనం ఆన్లైన్ కంపైలర్కి వచ్చాము. సో ఇది చూసుకుంటే నేను ఒక ఇన్పుట్ని తీసుకోమన్నా చెప్పాను కదా. ఇన్పుట్ అనే వర్డ్ వాడితే అది మనం ఏ డేటా టైప్లో ఇచ్చినా అది స్ట్రింగ్ అనే స్టోర్ అవుతుంది. సో దెన్ అది ఇంప్లిసిట్గా కన్వర్ట్ చేసుకుంటుంది, అది వేరే విషయం. సో ఇక్కడ నేను ఇన్పుట్ అని చెప్పి ఇచ్చా, ఎంటర్ ఏ స్ట్రింగ్ అని చెప్పి ఇచ్చా. See, let me compile this, then you will understand. So next enter a string. నేను తను అని ఇస్తున్నా. సో నెక్స్ట్ నాకు ఏమొచ్చింది, యూ ఎంటర్డ్. అంటే చూడండి నేను ఇక్కడ ప్రింట్ ఇచ్చి ఇక్కడ నేను జస్ట్ కామా ఇచ్చా. మన సింటాక్స్ ప్రకారం కామా అనేది ఇస్తే టెక్స్ట్, ఇప్పుడు నేను టెక్స్ట్లోనే కదా ఇదంతా స్టోర్ చేసా. సో నేను టెక్స్ట్ అనే వర్డ్ అనేది ఇచ్చాను. ఇప్పుడు నేను డేటా టైప్ ఏంటి, నేను స్టోర్ చేసిన ఒక డేటా టైప్ ఏంటి అని చెప్పి ప్రింట్ చేయమన్నా. సో ఇట్ గేవ్ మీ ఇది ఎస్టీఆర్ స్ట్రింగ్. సో నెక్స్ట్ వన్ నేను ఇంకొకటి ఇచ్చి చూస్తే ఎంటర్ ఏ స్ట్రింగ్ 2 నెంబర్ ఇచ్చాను. అయినా సరే నాకు ఈ స్ట్రింగ్ గానే తీసుకుంది. అంటే మనం ఇన్పుట్ అని చెప్పి ఏది ఇచ్చినా ఇట్ విల్ టేక్ ఎట్ యాజ్ స్ట్రింగ్. ఓకే, కంప్లీట్గా అది స్ట్రింగ్ గానే తీసుకుంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనం నమ్తో ఒకటి చూద్దాము, అంటే ఇంటిజర్స్తో ఒకటి చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ కమెంట్ దిస్. ఒకవేళ కమెంట్స్ అంటే ఏంటి అని మీకు అంత తెలియకపోతే నేను నా ప్రీవియస్ వీడియోలో పెట్టాను, వన్స్ చెక్ గైస్. ఎందుకంటే నేను వెరీ బేసిక్ నుంచి చేస్తున్నాను ఈ సిరీస్ని. సో నేను ఇది వచ్చేసి అన్కమెంట్ చేసి చూపిస్తాను నేను మీకు. సో నేను ఇక్కడ ఇంట్ అనే కీవర్డ్ని మెన్షన్ చేసా. సో నాకు ఇది ఇంటిజర్ తప్ప ఇంకేది తీసుకోదు. అంటే నేను ఏ వాల్యూ ఇచ్చినా సరే అది ఇంటిజరే. ఓకే, లెట్స్ సీ దిస్. నాకు నేను ఇప్పుడు ఒక ఇంటిజర్ని ఎంటర్ చేయమన్నా, 5 ఎంటర్ చేస్తున్నా. అండ్ నేను ఎంటర్ చేసింది 5 అని చెప్పి ప్రింట్ అయింది. ఇక్కడ వరకు తెలుసు కదా మనకి. టైప్ ఏంటి, డేటా టైప్ ఏంటి, ఇంట్. సో అది కూడా ప్రింట్ అయిపోయింది. ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే నేను ఒక క్యారెక్టర్ని ఎంటర్ చేస్తాను. లెట్స్ సీ టీ. చూడండి, ఇంట్ నాట్ వ్యాలిడ్ బేస్ 10తో లేదు అని చెప్పేసింది. అంటే మీనింగ్ ఏంటి, నేను ఈ వాల్యూని యాక్సెప్ట్ చేయను బికాస్ ఇక్కడ రిస్ట్రిక్షన్ అనేది ఉంది, ఓన్లీ ఇంటిజర్ వాల్యూస్ మాత్రమే అని. ఓకేనా, మీకు దీని మీద క్లారిటీ వచ్చిందని చెప్పి అనుకుంటున్నా. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ కాంటాక్ట్ మీ ఇన్ ఇన్స్టాగ్రామ్. సో నేను పేజ్ లింక్ అనేది బయోలో ఆల్రెడీ మెన్షన్ చేశాను. సో చెక్ చేసి ఫాలో అయ్యి నాకు మెసేజ్ చేయొచ్చు. అండ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఐ విల్ టేక్ యువర్ పర్సనల్ గైడెన్స్. కెరియర్ డెవలప్మెంట్ కోసం కూడా సెషన్స్ అనేవి కండక్ట్ చేస్తున్నాము. సో నెక్స్ట్ వన్ వచ్చేసి float.py. ఆల్రెడీ మీకు గుర్తుంది కదా ఫ్లోట్ ఇన్పుట్ అనేది ఎలా ఇవ్వాలి అని. సో ఇప్పుడు నేను వచ్చేసి ఇక్కడ ఫ్లోట్ అనే ఫంక్షన్ వాడుతూ ఒక ఇన్పుట్ని తీసుకోమని చెప్పా. అందులో నాకు రావాల్సిన ప్రాంప్ట్ ఏంటి, ఎంటర్ ఏ డెసిమల్ నెంబర్. అంటే నాకు కావాల్సిన అవుట్పుట్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో ఒక డెసిమల్ నెంబర్ నేను ఎంటర్ చేస్తా, 3.4. యా,
చూడండి నాకు 3.4 అనేది వచ్చింది. ఒకవేళ సి ఇక్కడ నాకు ఫ్లోట్ అనేది వచ్చింది కదా, ఎల్స్ ఇప్పుడు నేను చూడండి నేను ఒక ఇంటిజర్ని ఎంటర్ చేస్తాను లైక్ 4 అండ్ చూడండి ఇది 4.0గా కన్వర్ట్ అయ్యింది. బట్ ప్రీవియస్ దాంట్లో అలా కన్వర్ట్ అవ్వలేదు. అండ్ మనకి ఉండడం మాత్రం డేటా టైప్ అనేది ఫ్లోట్లోనే ఉండదు. సో లెట్ మీ ఎంటర్ యూర్ స్ట్రింగ్ అండ్ షో యూ ద అవుట్పుట్. సి నేను ఇది యాక్సెప్ట్ చేయను బికాస్ నేను స్ట్రింగ్ని ఫ్లోట్లో కన్వర్ట్ చేయలేను అని చెప్పింది. ఓకే, ఒక్కసారి నేను ఇక్కడ ఇంట్ పెట్టి చూపిస్తాను. ఇంట్ పెట్టి నేను ఒక ఫ్లోట్ని ఎంటర్ చేస్తాను. అంటే నేను పైన ఇచ్చిన 3.4 ఇస్తున్నా, జస్ట్ ఫ్లోట్ని ఇంట్తో రీప్లేస్ చేశాను. సి నేను ఇంట్ని నా యొక్క బేస్ 10 వరకు మాత్రమే, సో నేను 3.4ని ఆ లిటరల్ని నేను యాక్సెప్ట్ చేయను అని చెప్తుంది అనమాట. ఓకేనా? సో ఇదనమాట కంప్లీట్గా ఇన్పుట్స్ మీద మీకు రావాల్సిన క్లారిటీ. ఐ థింక్ యూ గాట్ గైస్. నెక్స్ట్ టాపిక్కి వెళ్ళిపోదాం. సో అవుట్పుట్ అంటే ఏంటి అంటే మనం వాడే ప్రింట్ ఫంక్షన్ గైస్, మెయిన్లీ ప్రింట్ ఫంక్షన్ అంటే మనం ఎన్ని విధాలుగా ఒక అవుట్పుట్ని ప్రింట్ చేయొచ్చు అని చెప్పేదే అవుట్పుట్ ఫంక్షన్ అనమాట. మనం ఇందులో సపరేటర్ని వాడతాం, అంటే మల్టిపుల్ వాల్యూస్ని సపరేట్ చేయడానికి సపరేటర్ని వాడతాం. ఇది n పారామీటర్స్ని కంట్రోల్ చేస్తుంది. ఇప్పుడు మనం డెఫినేషన్ చూస్తే ద పారామీటర్ ఇన్ ప్రింట్ చేంజెస్ ద సెపరేటర్ బిట్వీన్ మల్టిపుల్ వాల్యూస్. ద n పారామీటర్ కంట్రోల్స్ వాట్ ఈస్ ప్రింటెడ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద ఇన్స్టెడ్ ఆఫ్ న్యూ లైన్. అంటే మనం ఒక లైన్ యొక్క ఎండ్కి ఏది ప్రింట్ చేయాలి అని చెప్పి మన అవుట్పుట్ ఫంక్షన్ అంటే ప్రింట్ ఫంక్షన్లో ఉన్న సపరేటర్ అనేది డిసైడ్ చేస్తుంది. అదేంటి అని నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. నేను మీకు ఇక్కడ తెచ్చింది ఏంటంటే హలో వరల్డ్, ఇది మనకు తెలుసు కదా. చూడండి నేను మిడిల్లో కామా పెట్టా. డబల్ క్వర్డ్స్ చూస్తే మనకు అటు ఇటు ఉన్నాయి కానీ మిడిల్లో కామా ఉంది. సి ఇక్కడతో ఈ వర్డ్ క్లోజ్, ఇక్కడతో ఈ వర్డ్ క్లోజ్, మిడిల్లో నేను కామా పెట్టా. అది పక్కన పెడితే సపరేటర్లో నేను డాష్ పెట్టమని చెప్పా. అంటే కామా ప్లేస్లో నేను ఈ హైఫెన్ని వాడమని చెప్పా. మన కంపైలర్ ఏం చేస్తుందో కూడా ఒకసారి చూద్దాం. సి కామా అనేది నాకు హైఫెన్తో రీప్లేస్ అయిపోయింది. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి నేను ఇది ఫస్ట్ కమెంట్ చేస్తాను, దెన్ మీకు సెకండ్ లైన్ అనేది బాగా అర్థమవుతుంది. నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే సో ఇక్కడ నేను హలో అనే వర్డ్ని తీసుకున్నా, ఎండ్లో స్పేస్ని ప్రింట్ చేయమన్నా. ఓకేనా? సో ఐ విల్ షో యూ. సి చూడండి నాకు ఇక్కడ ఏమీ ప్రింట్ కాలేదు. బట్ నేను నెక్స్ట్ చూసుకుంటే చూడండి ఇప్పుడు నాకు ఇక్కడ నేను సెపరేటర్ ఇచ్చాక నాకు నెక్స్ట్ లైన్కి వచ్చి ప్రింట్ అయింది. బట్ నెక్స్ట్ వన్ నేను ఇక్కడ స్పేస్ ఇచ్చాను కాబట్టి ఆ స్పేస్ తర్వాత ప్రింట్ అయిపోతుంది వరల్డ్ అనేది. అండ్ వీ కెన్ సీ దట్ హియర్. సి సారీ నేను సేవ్ చేయలేదు. కంట్రోల్ ప్లేసెస్ అండ్ ఐఎమ్ చూడండి స్పేస్ ఇచ్చి ప్రింట్ అయిపోయింది. సో అలా ఉంటుంది అనమాట. మనం సపరేటర్స్ అనేది ఇలా వాడతాము. ఇది మనకు అవుట్పుట్స్లో ఉన్న ఫార్మేట్స్. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ వచ్చేసి స్ప్లిట్. అంటే ఒక స్ట్రింగ్ని ఒక డెలిమీటర్ సహాయంతో మనం స్ప్లిట్ చేస్తాం అనమాట. కంప్లీట్గా ఒక డెలిమీటర్ మీద డిపెండ్ అయిపోయి ఉంటుంది. అంటే ఒకవేళ డెలిమీటర్ కనుక ఇస్తే ఒక వైట్ స్పేస్తో స్ప్లిట్ అవుతుంది. సో అది ఎలా వాడతాము? స్ప్లిట్ మెథడ్. సి ద స్ప్లిట్ మెథడ్ డివైడ్స్ ద స్ట్రింగ్ ఇంటూ ఎ లిస్ట్ బేస్డ్ ఆన్ ది స్పెసిఫైడ్ డెలిమీటర్. ఇఫ్ నో డెలిమీటర్ ఇస్ గివెన్ ఇట్ స్ప్లిట్స్ బై వైట్ స్పేస్. ఓకేనా? అంటే కామా కానీ హైఫెన్ కానీ మనం ఏమైనా ఇస్తే వాటి యొక్క బేసిస్తో అది మనకి స్ప్లిట్ అవుతుంది, లేదంటే ఒక వైట్ స్పేస్తో స్ప్లిట్ అయిపోతుంది. అండ్ ఇట్ కన్వర్ట్స్ ఇంటూ లిస్ట్. లిస్ట్ అంటే ఏంటి? మన పాత వీడియోస్లో ఆల్రెడీ ఉంది. హోప్ మీరు అందరూ చూసారని అనుకుంటున్నా. ఓకే గైస్, నెక్స్ట్ వన్. ఇప్పుడు మనం దీని మీద ఒక శాంపిల్ కోడ్ని చూద్దాము. ఇక్కడ 2 ఎగ్జాంపుల్స్ అనేవి తీసుకుంటున్నా. నేను ఇక్కడ చూడండి టెక్స్ట్ అనే ఒక వేరియబుల్లోని యాపిల్, బనానా, గ్రేప్ అనే 3 వర్డ్స్ని నేను సేవ్ చేసా. చూడండి నేను జస్ట్ వాటిని కామాస్తో సపరేట్ చేసా. ఇప్పుడు నేను ఏం చెప్పా? ఫ్రూట్స్ అనే వర్డ్లోని ఈ టెక్స్ట్ని స్ప్లిట్ అనే ఫంక్షన్ వాడుతూ కామా అని చెప్పి ఎక్కడ వచ్చిందో అక్కడ స్ప్లిట్ చేయని చెప్పా. సో ఇక్కడ ఏం జరుగుతుందని నేను మీకు చూపిస్తాను. చూడండి అవి మనకి ఎలా చేంజ్ అవుతున్నాయి. సి ఇట్ బికేమ్ ఏ లిస్ట్. ఓకేనా?
అంటే ఇది మనకు లిస్ట్‌లా మారిపోయినాయి. మనం ఏమి ఇచ్చాము, ఒక స్ట్రింగ్‌ని ఇన్‌పుట్‌గా ఇస్తే ఒక లిస్ట్‌గా మారింది. సో, నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఒక ఎగ్జాంపుల్ కదా! సో, లెట్స్ సీ ద నెక్స్ట్ వన్. ఓకేనా? నెక్స్ట్ వన్ వచ్చేసి నేను డేటా అనే వర్డ్‌లోని ఒక ఇన్‌పుట్‌ని తీసుకోమని చెప్పా. అంటే ఏదైతే తీసుకుంటామో స్పేస్‌తో సెపరేట్ చేసామని చెప్పాననమాట డేటాని. ఓకే. ఇప్పుడు నేను దీన్ని రన్ చేసి చూపిస్తాను. దెన్ యూ విల్ అండర్‌స్టాండ్. సి అంటే ఇప్పుడు నేను నేమ్ అండ్ డేస్‌ని ఎంటర్ చేస్తా. బట్ స్పేస్‌తో సెపరేట్ చేస్తాను. చూడండి. ఫస్ట్ నేమ్‌ని ఎంటర్ చేస్తున్నా. తను స్పేస్‌తో సెపరేట్ చేసి ఏజ్ ఎంత 20 ఇస్తున్నా. చూడండి నాకు ఈ 2 కలిపి ప్రింట్ అయిపోయాయి. సో, మనం ఇలా స్ప్లిట్ ఫంక్షన్‌ని వాడతాము. ఇది మనకి స్ప్లిట్. ఇక్కడ మన ఫంక్షన్ అనేది స్పేస్‌తో స్ప్లిట్. మనం ఏమి ఇవ్వలేదు కాబట్టి డెలిమిటర్ అనేది స్పేస్‌తో స్ప్లిట్ అనేది అయిపోయింది. ఓకేనా? హోప్ మీకు ఈ కాన్సెప్ట్ కూడా క్లారిటీ వచ్చింది. లెట్స్ గో ఇంటు అవర్ నెక్స్ట్ టాపిక్. ఇప్పుడొచ్చేసి టాపిక్ కాదనమాట. అంటే ఇప్పటివరకు ఏం నేర్చుకున్నాం దాని మీద ఒక చిన్న క్వెషన్‌లా చేద్దాం. ఇదేంటంటే ఒక పైథాన్ ప్రోగ్రామ్ రాయండి. ఇది నాకు కమెంట్స్‌లో చెప్పండి. సో దట్ ది బెస్ట్ కోడ్‌ని టాప్ 3 కోడ్స్‌ని తీసి నేను ఆ కోడ్స్‌ని మన యూట్యూబ్ ఛానల్‌లో అప్లోడ్ చేస్తాను. అది దట్ టు విన్నర్స్‌గా. అలా ఎవరైతే కన్సిస్టెంట్‌గా ఉన్నారో వాళ్ళకి గివ్ అవే కూడా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నా. సో, ఈ క్వెషన్ వచ్చేసి టేక్ ఏ స్ట్రింగ్ అండ్ ఎన్ ఇంటీజర్ ఒక పైథాన్ ప్రోగ్రామ్ రాయండి. ఒక స్ట్రింగ్ అండ్ ఇంటీజర్‌ని నార్మల్ వేలో ఇన్‌పుట్‌తో రీడ్ చేసుకోండి. తర్వాత స్ట్రింగ్ అండ్ ఫ్లోట్‌ని స్ప్లిట్ మెథడ్ వాడుతూ ఇన్‌పుట్ చేయండి. నెక్స్ట్ ప్రతి వాల్యూని డిఫరెంట్ మెథడ్స్ వాడి అంటే సెపరేట్ అండ్ ఫార్మాట్ యాజ్ స్ట్రింగ్. ఫార్మాట్ యాజ్ స్ట్రింగ్ మీరు మాకు చెప్పలేదు కదా అనుకుంటే గైస్ ఏ టాపిక్‌ని ఎవ్వరు కంప్లీట్‌గా చెప్పరు. యూ షుడ్ ఎక్స్‌ప్లోర్. నేను ఎంత చెప్పినా మీరు ఇంకా తెలుసుకుందాం అనే మైండ్ సెట్‌తో ఉంటేనే యూ కెన్ విన్. సో, నెక్స్ట్ వన్ వచ్చేసి ఒక ఇన్‌కరెక్ట్ ఇన్‌పుట్‌ని అంటే నేను మీకు చూపించా చూసారా? ఒక స్ట్రింగ్‌ని ఇంటిజర్‌లో కన్వర్ట్ చేయడం. అలాంటి ఒక ఎర్రర్ కోడ్. ఈ 4 కలిపి నాకు ఒక సింగిల్ కోడ్‌లో చూపించండి. దెన్ నెక్స్ట్ వన్ అది నేను నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా మెన్షన్ చేస్తా. అండ్ ఈ క్వెషన్‌కి సొల్యూషన్ మన పార్ట్ 7లో నేను చెప్తాను. ఓకే. సో, లెట్స్ గో ఇంటు నెక్స్ట్ పార్ట్. ఇది మీకు ఒక అసెస్మెంట్. ఇదేంటంటే ఇది కంప్లీట్ చేసి నాకు ఇన్‌స్టా పేజ్‌లో ఎవరైతే సెండ్ చేస్తారో వాళ్ళది మెన్షన్ చేసి నేను వేరు వేరు టాప్ యూట్యూబర్స్‌కి ఇదొచ్చేసి అసైన్‌మెంట్ అనమాట. ఏంటి కాలేజ్‌లో అసైన్‌మెంట్సే చేయలేకపోతున్నావు. ఇంకా ఇంకొక అసైన్‌మెంటా అనుకోవద్దు. ఇట్ హెల్ప్స్ యూ ఎ లాట్. అండ్ ఇది బీటెక్ చదువుతున్న వాళ్ళైతే సి ప్రోగ్రామింగ్ అయినా, పైథాన్ అయినా ఏ లాంగ్వేజ్ అయినా ఖచ్చితంగా ఈ కోడ్ అనేది ఉంటది. మన ల్యాబ్ ప్రోగ్రామ్స్‌లోని. సో, ఇదేంటంటే ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్‌ని సాల్వ్ చేయాలి. అది ఈ ఫార్మ్‌లో ఉంటదనమాట. ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అని. రిక్వైర్మెంట్స్ వచ్చేసి 3 ఇన్పుట్స్ తీసుకోండి. ఇంటిజర్ ఆర్ ఫ్లోట్ అది మీ ఇష్టం. క్వాడ్రాటిక్ ఫార్ములా వచ్చేసి ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2x. సో, ఈ ఫార్ములాని వాడి ఒకవేళ డి గ్రేటర్ దెన్ 0 అయితే ఎలాగా? డి ఈక్వల్స్ టు 0 అయితే ఎలా? డి లెస్ దెన్ 0 అయితే ఎలా? ఫార్మాటెడ్ అవుట్‌పుట్ మెథడ్స్ వాడి ప్రింట్ చేయండి. ఇది కూడా నేను నెక్స్ట్ వీడియోలో దీనికి సొల్యూషన్ అనేది చెప్తాను. నో వరీస్. చెయ్యండి. చెయ్యలేకపోతే గాని నేను చెప్తా. దీనికి శాంపిల్ అవుట్‌పుట్స్ అనేవి ఎలా రావాలంటే మీరు ఫస్ట్ ఇన్‌పుట్ ఇది ఫస్ట్ కేస్ అనమాట. అంటే 2 రియల్ రూట్స్ ఉంటే ఇన్‌పుట్ అనేది 1 - 3 2 అని గనుక ఇచ్చాననుకోండి. -2, 1 అని చెప్పి అంటే రియల్ అండ్ డిస్టెన్స్ రూట్స్ అనేవి రావాలి. ఇదే ఫార్మాట్‌లో నాకు అవుట్‌పుట్ అనేది రావాలి. ఇంక ఏ ఫార్మాట్ వచ్చినా సరే నేను ఒప్పుకోను. అండ్ ఇన్‌పుట్‌కి కూడా సేమ్ ఫార్మాట్ అనేది ఉండాలి. ఈవెన్ కాలమ్స్‌తో సహా నేను చెక్ చేస్తాను. నెక్స్ట్ కేస్ 2 ఏంటంటే ఒకటి రియల్ రూట్ అయితే సో, ఆ రూట్ అండ్ ఈక్వల్‌గా ఉన్నాయనుకోండి ఇలా రావాలనమాట. ఇన్‌పుట్స్ అనేవి నేను ఫర్ ఎగ్జాంపుల్‌గా 1 - 2 అండ్ 1 అనేవి తీసుకున్నా. రూట్ 1 ఒక్కటే రూట్. అవి రియల్ అండ్ ఈక్వల్ కాబట్టి ఇలా ప్రింట్ అయింది. నాకు ఇదే అవుట్‌పుట్ కావాలి. నెక్స్ట్ వన్ కాంప్లెక్స్ రూట్స్. ఇదేంటంటే
నేను 1, 2, 5 అని ఒక ఇల్లిటరల్ కోఎఫిషియెంట్స్ అనేవి ఇచ్చా. వాటికి నాకు ప్రింట్ అవ్వాల్సిన అవుట్‌పుట్స్ అవి. సో, ఈ కోడ్స్ సాల్వ్ చేసినోళ్ళు మన ప్రోగ్రామ్‌లో కన్సిస్టెంట్‌గా ఉన్నట్టే. అండ్ దే ఆర్ గోనా డూ ద బెస్ట్. లిటరల్లీ దే ఆర్ గోనా డూ ద బెస్ట్. ఓకే గైస్, స్టే ట్యూన్డ్. వీటికి ఆన్సర్స్‌తో నెక్స్ట్ వీడియోలో కలుస్తారని అనుకుంటున్నా. థ్యాంక్ యూ.